వెంటనే రాముడు విశ్వామిత్రుడి వంక తిరిగి ఓ మాట అన్నాడు. నేను అనుమానపడుతున్నాను బాణం వేయడానికి అనుకుంటున్నానేమో బ్రహ్మన్, అది కాదు నా ఉద్దేశ్యం అని చెప్పడం కోసం ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం రక్షతా సదా. నేను బాణం వేసి తీరుతాను. ఎందుకు వేస్తానో తెలుసా? పితుర్వచన నిర్దేశాత్. ఇటువంటి కొడుకుని కన్నా తండ్రి ఎంత సంతోషిస్తాడండి. అది రాముడంటే, అది రాముడి ధర్మం అంటే. అటువంటి ధర్మాత్ముడు ఉన్న చోట మరి తండ్రిగా ఉన్న దశరథుడు ఎందుకు సంతోషించాడు? పితుర్వచన నిర్దేశాత్. మా నాన్నగారు నాకు సర్వం, మహానుభావుడైన, నాకు జన్మనిచ్చినవాడు, గురువు, తండ్రి, దైవం, సమస్తం. అటువంటి నన్ను మీతో పంపిస్తూ మా నాన్నగారు ఒక పని చెప్పారు, ఓ మాట చెప్పారు. విశ్వామిత్రుడు ఏం చెప్తే చెయ్యన్నారు. మీరు బాణం వెయ్యమంటే నేను ఎందుకు వేసేయాలంటే మొదటి గౌరవం మా నాన్నగారి మీద. ఆయన పంపించేటప్పుడు చెప్పిన మాటని నేను అతిక్రమించకూడదు. ఏమి రాముడండి! పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్. తల్లిదండ్రుల మీద గౌరవం నిలబడాలి అంటే శ్రీరామాయణ ప్రవచనం బాగా జరగాలి సమాజంలో. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్. మా నాన్నగారి మాట కోసం నాకు ఈ గౌరవం, బాణం వేస్తాను. 2, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి. మీరు సాక్షాత్తు నా గురువు, మహానుభావుడు మీరు. మీ వంటి వారు చెప్పిన తరువాత గురువుగారు చెప్పినది ఆజ్ఞ, గురువుగారు చెప్పినది సలహా కాదు. మిగిలిన వారు ఎవరైనా చెప్తే సలహా, గురువుగారు చెప్తే ఆజ్ఞ కిందకు వస్తుంది. అందుకని మీరు చెప్పిన తర్వాత ఇంకా నేను ఆలోచించడం ఏమిటి? వేస్తాను బాణం. అయితే మీ నాన్నగారు చెప్పారని వేయడం వరకు, నేను చెప్పానని వేయడం వరకు అయితే మరి వశిష్ఠుడి దగ్గర చదువుకున్నావు, నీకు దాని గురించి ఒక నిశ్చిత అభిప్రాయం లేదా రామా? అంతేనా నీ బేలతనం? వశిష్ఠుడి దగ్గర నువ్వు నేర్చుకున్నది అంతవరకేనా? నాన్నగారు చెప్పారని చేసేస్తావు, నేను చెప్పానని చేసేస్తావు, అంతేనా అనుకుంటున్నారేమో గురువర్య. కాదు. మరి వశిష్ఠుడి కీర్తి అది. రమయతాం వరహ. ఆయన ఏది మాట్లాడినా ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరికీ గౌరవం వస్తుంది. అందుకే ఆయన అన్నాడు, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ వచనం కౌశికస్యేతి కర్తవ్యం రక్షతా సదా. నేను ఎందుకు తాటక మీద బాణం వేస్తాను అంటే గోబ్రాహ్మణ హితార్థాయ లోకస్యాస్య సుఖాయ చ. గోబ్రాహ్మణులను సంరక్షించాలి, సమాజం అంతటినీ సంరక్షించాలి. వాళ్ళ ద్వారా సమాజమునకు అభ్యున్నతి కలగాలి. ఒక ఆవు ఉందనుకోండి, యజ్ఞం చెయ్యడానికి పాలిస్తుంది, భూమిని శుద్ధి చెయ్యడానికి ఆవు పేడ పనికొస్తుంది. అందుకని ముందు లోకరక్షణ కొరకు ఉపయోగపడేటటువంటి ప్రాథమిక సాధనమును రక్షించాలి, తర్వాత సమాజమునంతటినీ రక్షించాలి. ఇది రక్షించాలని నేను నా గురువుల వలన విన్నాను. అది క్షత్రియుడుగా నా కర్తవ్యం, రాజుగా నా కర్తవ్యం. అందుకే నా కర్తవ్యాన్ని ఆలోచించినప్పుడు నేను ఈ పని చేస్తాను. మీరు అందుకే రామాయణంలో ఒక చిత్రం గమనించండి. రామాయణం అంతా ధర్మము మాట్లాడుతుంది కాబట్టే రామాయణంలో ఎక్కడ బాధ్యత అన్న మాట మీకు కనపడదు, కర్తవ్యం.